హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నా పేరు లక్ష్మి. మేము కూడా బాగున్నాము. ఎంతో మృదువైన నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేశాను బ్రేక్ఫాస్ట్కి. అది ఎలా చేశానో మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఒక గ్లాసు మినపప్పుకి నేను 2.5 గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకుంటాను. ఇలాగా నానబెట్టిన పప్పుని మినపప్పుని రుబ్బుకునే ముందు ఇలాగ ఇడ్లీ రవ్వని అంటే 5 గ్లాసుల రవ్వ తీసుకున్నాను. నేను 2 గ్లాసుల మినపప్పు నానబెట్టుకున్నాను. ఆ 2 గ్లాసుల మినపప్పుకి 5 గ్లాసులు ఇడ్లీ రవ్వను తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈలోగా పప్పుని రుబ్బుకోవచ్చు. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇదిగోండి, నేను 2 గ్లాసుల మినపప్పుని ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత భోంచేసిన తర్వాత నానబెట్టుకున్నాను. ఇప్పుడు నైట్ 8 అవుతుంది. ఇప్పుడు రుబ్బుకుంటున్నాను అనమాట. అంటే కనీసం పప్పు అనేది ఒక 5 అవర్స్ అన్నా నానితే బాగా మృదువుగా వస్తుంది ఇడ్లీ అనేది, గుర్తుంచుకోండి. పప్పు రుబ్బుతున్నప్పుడు నేను కొంచెం వండిన అన్నాన్ని వేసుకున్నాను అనమాట. వేసుకుంటే బాగా మృదువుగా వస్తాయి, లేకపోయినా పర్వాలేదు. 30 మినిట్స్ అలాగా నానబెట్టానమాట. ఇలాగ ఇడ్లీ రవ్వని నీళ్ళలోంచి పిండుకొని రుబ్బుకున్న పిండిలో కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడేం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదనమాట. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి. ఇది తర్వాత రోజు మార్నింగ్ 6 మా వారు డ్యూటీ నుంచి వచ్చారు. ఇంకా తన కాఫీ అడిగితే తనకు కాఫీ పెట్టేసి ఇచ్చాను. బయట వర్షం పడుతూనే ఉంది. మాకు ప్రతిరోజు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. మన కాకినాడలో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. వర్షాలు వస్తున్నాయా లేదా, స్టార్ట్ అయ్యాయా? 7 బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇడ్లీ పిండిలో ఇప్పుడు సాల్ట్ కలుపుకోవాలి. ముందు రోజే చాలామంది కలిపేస్తారు కదా, అలా కలిపేస్తే పులుపు ఎక్కిపోద్ది అనమాట. పిండి అనేది పులుపుతనం వచ్చేస్తుంది. ఇలాగ ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే. ఇంకా మంచిగా భలే వస్తాయి. మాకు ఇక్కడ ఇడ్లీ రవ్వ అంత దొరకదు అనమాట. ఊరు వచ్చినప్పుడు తీసుకురావడమే. దాన్నే జాగ్రత్తగా 5 కేజీలది ఉంటుంది కదా ప్యాకెట్, లలిత బ్రాండ్ది, అవి తెచ్చుకుంటాం అనమాట. అది అయ్యేంత వరకు ఇంకా మాకు డైలీ ఇడ్లీనే ఉంటుంది. ఇంకా అది అయిపోతే ఇంకా మళ్ళీ బియ్యంతో చేస్తాను ఇడ్లీ. మాకు తెలీదా ఏంటి ఇడ్లీ చెప్తున్నావు తయారు చేయడం అని అనుకోవద్దు. నాకు కొంచెం సబ్స్క్రైబర్లు హిందీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసి తెలుసుకుంటారని ఎలా చేస్తారో. ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. ఇలాగ ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇలాగ వెల్లుల్లిపాయలు, వేయించిన పల్లీలు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు, అలాగే గుప్పుడు ఇదేంటది వేరుశనగ ఫ్రైడ్ చనా అంటాం కదా, పుట్నాల పప్పు, అవి వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి గట్టిగా కావాలంటే గట్టి చట్నీలో ఉంచేసుకోవచ్చు. కొంచెం పలచగా కావాలనుకోండి వాటర్ కలుపుకొని ఇలాగ తాలింపు పోపు పెట్టేశాను. అయిపోయింది పల్లీ చట్నీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ రోజుకి సబ్స్క్రైబర్లు 1000 అయ్యారండి. చాలా హ్యాపీగా ఉంది. కానీ వ్యూస్ అనేవి రావట్లేదు. నాకు నా వీడియోస్ రీచ్ ఎక్కువ వెళ్ళట్లేదు అనమాట. ఎక్కువ టైం పెట్టినా ఏం చూడట్లేదు. సరేలే అని చెప్పి ఇలాగా చిన్న చిన్న వ్లాగ్స్లా పెడదాము, ఏమన్నా చూస్తారేమో చూస్తాను. ఇంకా రీచ్ వెళ్ళి మంచిగా వ్యూస్ వస్తే కొంచెం ఛానల్ గ్రోత్ అవుతుంది కదా. ఇంత చేసింది ఎందుకు, రోజు కష్టపడేది. ఇదిగోండి ఇడ్లీలు అయిపోయినాయి. ఇంకా మా వారికి పాపకి పెట్టేస్తాను. ఈరోజు మా పాపకి పీటీఎం ఉందన్నమాట. సాటర్డే ఈరోజు. ఇదే రోజు అనమాట. ఈరోజే అప్లోడ్ చేసేస్తాను. సాటర్డే మా పాపకి ఎప్పుడు ప్రతి సాటర్డే వాళ్ళకి హాలిడే ఉంటుందన్నమాట. ఈరోజు మా వారికి రెస్ట్. ఇంకా పాపను తీసుకొని వెళ్తారు తను. ఇంకా పాలకి కూడా వెళ్తున్నారు. ఇదిగోండి టిఫిన్ చేసిన తర్వాత పాలకి వెళ్ళాలన్నమాట. ఇద్దరు వెళ్తున్నారు, వెళ్ళేసి తీసుకొస్తారు. ఇంకా అవి నేను తర్వాత వచ్చి రెడీ అవి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలన్నమాట. టైమింగ్స్ ఇస్తారు 9 అని 10 అంటే రోల్ నెంబర్స్ని బట్టి టైమింగ్స్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను పాపని ఇలాగా పీటీఎంకి తీసుకువెళ్తున్నానని ఆ వీడియోతో స్టార్ట్ చేశాను అనమాట. కానీ ఇప్పటికి ఏమీ గ్రోత్ రానే లేదు. ఏమో 1 ఇయర్ పైన అయిపోతుంది. అసలు ఛానల్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది. మధ్యలో ఆపేశాను. లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా పెడుతున్నాను అనమాట. చూద్దాం ఎప్పుడు సక్సెస్ అవుతుందో. 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కదా.
అలాగే వాచ్ టైం కూడా వస్తుందిలేండి. దేవుడు కనికరిస్తే ఏదో ఒక వీడియో వైరల్ అవ్వక మాందో. ఓకే అండి, ఇదిగోండి పాలు తీసుకొచ్చేసారు. మా పాప వేషాలు చూసారా? బయట వర్షం తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది అనమాట. అలా రోజంతా పడుతూనే ఉంది. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.